ఆగండి ఆగండి అక్కడ కనిపిస్తున్న అమ్మాయి గురించి మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఈ వీడియోని ఇంకా 10 మందికి షేర్ చేస్తారు కూడా. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి వాళ్ళ నాన్న చేపలు పట్టేవాడంట. వాళ్ళ అమ్మ కూడా డైలీ కూలీ పనికి వెళ్ళేదంట. అమ్మాయి చిన్నప్పుడు చాలా కష్టపడేది. అండ్ అమ్మాయి చాలా పెద్ద పెద్ద కలలు కంటూ ఉండేదంట సాధించాలని చెప్పి. అమ్మాయికి పెళ్ళైన సంవత్సరానికి ఒక బాబుకు కూడా జన్మనిచ్చిందంట. ఆ బాబు పుట్టిన తర్వాత అమ్మాయి కూడా అన్ని లాస్ అయిపోయిందంట. తన ఆలోచనలు కూడా మర్చిపోయిందంట. కొద్ది రోజులకి ఆ అమ్మాయి 30 ఏళ్ళ బరువు కూడా పెరిగిందంట. తనను తానే చూస్తుంటే అసహ్యంగా అనిపించేదంట. ఈ నొప్పిలన్నీ భరించడంతో అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే తిరిగి మళ్ళీ చదవాలని ఏదో ఒకటి సాధించాలని అనిపించిందంట. మళ్ళీ స్టార్ట్ చేసిందంట చదవడం. అమ్మాయి కేరళ ఫైర్ ఫోర్స్ ఎగ్జామ్కి అప్లై చేసిందంట. వాళ్ళ బాబు నిద్రపోయే టైంలో అమ్మాయి మాత్రం చదువుకుంటూ ఉండేదంట. చాలా మంది అన్నారంట, నువ్వు ఎందుకని ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నావు, ఒక పాపకు తల్లిగా ఉంటే అవసరమా అని చెప్పారంట. కానీ అమ్మాయి మాత్రం పొద్దున్న 5 గంటలకు లేచి ఫిజికల్గా కూడా ట్రైనింగ్ తీసుకుంటూ ఉండేదంట. ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ బాబుకు పాలు పట్టించిన తర్వాత ఆ అమ్మాయి ఎటువంటి కష్టాలను కూడా ఆపుకోలేకుండా ముందుకెళ్ళిపోయిందంట చదువుకుంటూ కూడా. అమ్మాయి పోరాడనే స్ఫూర్తి వల్ల 2 సంవత్సరాల తర్వాత అమ్మాయి ఎగ్జామ్స్ పాస్ అయింది. అండ్ నెంబర్ 1 ర్యాంక్ కూడా సాధించిందంట. అమ్మాయి చాలా గర్వంగా కష్టపడింది మరియు సాధించింది కూడా చెప్పాలంటే. ఆ అమ్మాయి ఒకటే చెప్పాలనుకుంటుందంట, ఇలాగ ఎవరైనా పిల్లలు పడిన తర్వాత మీ కళలన్నీ కూడా చంపుకోవద్దు, గివప్ ఇవ్వద్దు, అస్సలు ఇవ్వద్దు. మీరు అనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఏవైతే కళలు ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా సాధించడానికి కష్టపడండి, సాధించండి. ఈ కథ విన్నాక మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.